ఈరోజు పనికి వెళ్ళేటప్పుడు నేను ఒక అమ్మకి లిఫ్ట్ ఇచ్చాను అనమాట. అయితే 2-3 సార్లు నా బండి ఎక్కింది. నేను అంత మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడిన, అమ్మ మీరేడుంటారంటే మీరేడుంటారని. ఆ అమ్మ చెప్పిన మాటలు ఏంటి ఎంత షాక్ అయినా తెలుసా ఫ్రెండ్స్. నేను ఆమెకు పిల్లలు లేరంట, హస్బెండ్ తాగుబోతాడంట. అయితే ఎక్కడైతే వాళ్ళు వాచ్మెన్కి ఉంటారో అది 5 అంతస్తుల ఫ్లోర్ అంట, 5 అంతస్తుల ఫ్లోర్ అంట. ఆ ఫ్లోర్లో ఊడవడం తుడవడం అన్నీ చేసుకొని అక్కడే ఉంటే రూమ్ ఇచ్చినందుకు 3,000 ఇస్తారంట జీతం. ఓన్లీ 3,000. 3,000 దాన్ని ఏమవుతుంది? ఆ 3,000 కూడా అతను తాగేస్తాడంట. ఈ అమ్మ ఒక 2 ఇల్లులు పని చేసుకొని బ్రతుకుతుందంట. రానుపోను ఆటో చార్జ్ ఒక ఇల్లు అంటే ఇక్కడ వాచ్మెన్ ఉంటుందో అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళి ఒక ఇల్లు పని చేసుకొని వస్తుంది. అక్కడ దగ్గరలో ఇంకొక ఇల్లు పని చేస్తుంది. అయితే ఆమె చెప్పిన మాటలు వింటే ఎంత షాక్ అయింది తెలుసా నేను. మళ్ళీ కడుపులో పుట్టిన పిల్లలు కూడా లేరంట. అంటే భగవంతుడు ఒక్కొక్క రాత ఎట్లా రాస్తాడు కదా. నిజమే, మనమేమో అన్నీ ఉన్నా మనకి ఇది లేదు అది లేదని బాధపడతాం. కానీ అలాంటి వాళ్ళని చూస్తే చాలా బాధ. ఈరోజు మార్నింగ్ నుంచి అసలు ఎంత బాధ అనిపించిందో ఆమె చెప్తుంటే. దీని పరిస్థితి ఎట్లా వస్తుందో తెలియదు ఫ్రెండ్స్. అందుకే ఉన్నప్పుడు 4 పైసలు పెట్టుకోవాలి మనం.